జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఢిల్లీలో కొత్తగా ఏర్పడినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సంచలనాలకు మారుపేరుగా నిలుస్తుంది సరే మీకోసం ఒక అద్భుతమైన న్యూస్ అయితే తీసుకువచ్చిన మొత్తానికి ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇంకా వారం రోజులు కూడా పూర్తి అవ్వకముందే భారతీయ జనతా పార్టీ ఒకదానిపైన ఒకటి కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటా ఉండాలి ఇప్పటికే ఈ శీష్ మహల్ను ఢిల్లీలో ఈ మ్యూజియంగా మార్చాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా యమునా నదిని వచ్చే 3 ఏళ్లలో పూర్తిగా శుద్ధి చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు చాలా పెద్ద టాస్క్ ఇదైతే ఇకపోతే లాడ్లీ బెహాన్ యోజనను మార్చి 8వ తారీఖు నుంచే అమలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఇమ్మీడియట్గా ఢిల్లీలో అమలు చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారనమాట అలాగే కాగ్ రిపోర్ట్లను ఢిల్లీ అసెంబ్లీలో చర్చించాలని చెప్పేసి నిర్ణయించి ఆల్రెడీ ఆ పని అయితే చేస్తున్నారు కూడా ఇకపోతే ఈ నిర్ణయాలన్నీ కూడా గత 5 రోజుల వ్యవధిలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కావడం గమనార్హం ఈ క్రమంలో ఇప్పుడు కొత్తగా మరొక నిర్ణయం తీసుకున్నది ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం అది కూడా ఢిల్లీలో అత్యంత కీలకమైనటువంటి నజాఫ్గఢ్ నియోజకవర్గం గురించి కావడం విశేషం అనమాట అది ఏంది అది అసలు ఏంది దీని కథ ఏంది నజాఫ్గఢ్ ఏంది ఏం దాని స్టోరీ ఏందని చెప్పి మీరు అనుకోవచ్చు బాగా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తా ముందు ఈ నజాఫ్గఢ్ గురించి కొంచెం తెలుసుకుందాం ఓకేనా ఈ నజాఫ్గఢ్ పూర్వనామం అంటే పాత పేరు వచ్చేసి మసూదాబాద్ అయితే ఈ మసూదాబాద్కు భారతదేశం మీద దండయాత్రకు వచ్చినటువంటి దురాక్రమణ దాటేటువంటి మొఘల్ సామ్రాజ్య సైన్యాధ్యక్షుడైనటువంటి మీర్జా నజాఫ్ ఖాన్ పేరు మీద ఈ నజాఫ్గఢ్ అనే పేరు పెట్టినారయా ఇక అప్పటి నుంచి ఈ ప్రాంతం నజాఫ్గఢ్గానే పిలువబడుతుంది సరే ఈ నజాఫ్గఢ్ అనేది గ్రేటర్ ఢిల్లీలోనే ఒక శాసనసభ నియోజకవర్గం అదేవిధంగా ఒక మంచి పట్టణం కూడా ఇది గ్రేటర్ ఢిల్లీలో అయితే 1857లో జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటు సమయంలో రాజా నహర్ సింగ్ ఆయన మొఘలులతో పోరాడి అప్పటి మొఘల్ చక్రవర్తి అయినటువంటి బహదూర్ షా 2 అంటే బహదూర్ షా 1 అని ఆయన ముందు ఆయన అనమాట ఈయన బహదూర్ షా 2 అనమాట ఈయన గారికి పట్టపగులే సుక్కలు చూపించాడు దాదాపుగా 20,000 మంది అశ్విక దళంతో నాటి మొఘల్ సామ్రాజ్యపైన దండెత్తి ఈ నజాఫ్గఢ్ను స్వాధీనం చేసుకున్నారు అంతేకాకుండా ఈ నజాఫ్గఢ్ను ఢిల్లీలో కలిపేశారు ఇదంతా చేసింది కూడా మన రాజా నహర్ సింగ్ గారే దీంతో ఇప్పుడు ఈ నజాఫ్గఢ్కు ఉన్నటువంటి ఆ పేరు తీసి చెత్తకుండీలో వేసి నజాఫ్గఢ్కు మొఘల్ చక్రవర్తుల నుంచి విముక్తి కల్పించినటువంటి రాజా నహర్ సింగ్ పేరు మీద నహర్గఢ్ అని చెప్పేసి పేరు పెట్టాలని ఢిల్లీలో నూతనంగా కొలినటువంటి మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒక కీలకమైన అద్భుత నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది ఓకేనా సరే మన దేశ దురాక్రమణ దానటువంటి మొఘల్ సామ్రాజ్య సైన్యాధికారి పేరు దాన్ని తీసేసి ఆ పేరుకు బదులుగా మహావీరుడైనటువంటి మన రాజా నహర్ సింగ్ పేరు పెట్టాలని చెప్పేసి నిన్న ఢిల్లీ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి నీలం పహల్వాన్ గారు ప్రతిపాదన చేశారు అందుకు పూర్తి అనుకూలంగా వ్యవహరించినటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారు ఖచ్చితంగా ఈ విషయంలో అతి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి తెలియజేయడం ఇక్కడ విశేషం అనమాట అంటే వచ్చే 2 నెలల సమయంలో ఇక ఈ నజాఫ్గఢ్ పట్టణం పేరు మారిపోయి నహర్గఢ్గా మారినది అర్థమవుతుందా అది ఆ స్టోరీనా కాదు ఎప్పుడైనా ఈ కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల పాటు పరిపాలించింది కదా మన దేశాన్ని ఏదైనా ఇట్లాంటి పేరు ఒక్కటన్నా మార్చిందంటయా కొంచెం అన్నా ఉండద్దా మన దేశము మన చరిత్ర మన మూలాలు ఆ రక్తంలో ఆలోచనలో ఉండాలి కదా ఇదేంది దరిద్రమో ఏందంటాలే ఏమైనా కూడా భారతీయ జనతా పార్టీనే వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఐడియాలజీనే వేరు ఆ కథే వేరు పూర్తిగా మన ధర్మానికి దేశానికి కట్టుబడి పనిచేస్తుంది ఏమంటారా మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే అదేవిధంగా నా మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్